ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రభు ఈ రాత్రి మనలందరినీ తన ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమె మంచిది. చిన్న వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి నిన్నటి దినమందు నేను ఒక వాక్యాన్ని మీతో మాట్లాడుతూ వచ్చాను. అది ఏది అంటే 21వ వచనములో, ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనములో, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వానికి తొడిగించను. ఈ మాట గురించి నేను రాత్రి మీతో మాట్లాడుతూ వచ్చాను. అయితే దేవుడు ప్రజల యొక్క సిగ్గును కప్పటానికి, వారి యొక్క పాపము కనిపించకుండా ప్రభు వస్త్రాలను వారి కొరకు చేయించారు అని మీతో చెప్తూ వచ్చాను. అలాగూ వారు పాపము దోషము కనపడకుండా ఉండాలి అంటే వారందరి కొరకు, వారి ఇరువురి కోసం ఆ స్థలంలో ఒక బలిద్రవ్యాన్ని దేవుడు అర్పించాడు అని మీతో చెప్పాను. ఒక మనుషుడు బ్రతకాలి అంటే వారి కంటే కింద ఉన్నటువంటి జీవులను వారు చంపుకు తింటే తప్ప వారు బ్రతకరు అని మీతో చెప్పాను. అయితే బిడ్డలారా, ఈ యొక్క బలిలో మనకి కనపడిందంటే ఒక త్యాగము కనపడతా ఉంటుంది. ఏముంది దానిలో? త్యాగము. చెప్పండి అందరూ కూడా. ఏముంది దానిలో అంటే త్యాగము. నిన్న చిన్న కథ కూడా మీతో చెప్పాను దానికి సంబంధించి. త్యాగము ద్వారా మనం ఏం చేపట్టామంటే రక్షించబడుతూ వచ్చాం. ఒక వ్యక్తి త్యాగం చేయటం ద్వారా, లేదా పాత నిబంధనలు దేవుడు కలుసుకోవాలంటే ఒక గొర్రెనో, ఒక మేకనో, లేదా గువ్వలనో, పావురాలనో మనము అవి వాటి యొక్క రక్తాన్ని, వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేస్తే అప్పుడు తండ్రిని కలుసుకోవడానికి అవకాశము మనకి ఉంటుంది బిడ్డలారా. అంటే అవి ఏం చేస్తున్నాయి అంటే తన ప్రాణాన్ని, చెప్పాలి, తన ప్రాణాన్ని పెడుతున్నాయి, త్యాగం చేస్తున్నాయి. లేకపోతే అవి తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా వాటి రక్త ప్రోక్షణను బట్టి పాత దినాల్లో పరిశుద్ధమైన స్థలములో ఉన్నటువంటి ఆ యాజకులు చెప్తారు, ఈ రక్తము చేత మీరు పాపాల నుంచి విడుదల పొందారు అని చెప్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అవి వాటి ప్రాణమును అర్పించటం ద్వారా, అవి త్యాగము చేయటం ద్వారా మనం ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాము అన్నాడు. మరి ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరున్నారు ఈ లోకములో? నీ కోసం ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరున్నారు? నీ కోసం ప్రాణం ఇవ్వగలిగిన వారు ఎవరున్నారు? వాక్యం అంటుంది, నిజమైన స్నేహితుడు, చెప్పండి, నిజమైన స్నేహితుడు విడువక. సామెతల గ్రంథము ఉంటుంది మాట. చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు నీకు సహోదరుడుగా ఉండును అన్నాడు. స్తోత్రాచార్య దగ్గరగా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట అంటే విడువక ప్రేమిస్తాడు. దుర్దర్శిలో అటువాడు ఎలాగుంటాడంటే నీకు సహోదరుడుగా ఉంటాడు. బిడ్డలారా, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఒక మనుషుడు కొరకు మరొక మనుషుడు ఈ రోజున ప్రాణాలు పెట్టేంత స్నేహాలు ఏమి లేవు. స్నేహాలు ఉన్నాయి కానీ ఆ స్నేహాలు కూడా ఎలాగున్నాయి అంటే కాసేపు మాట్లాడుకోవటానికి, కాసేపు ముచ్చటించుకోవటానికి, కాసేపు నవ్వుకోవటానికి, ఇలాగో టైం పాస్ చేయడానికి తప్ప మరొక విశేషమైనది ఏది ఈ రోజున స్నేహితులకు కనిపించట్లా. కనపడుతుందండి. ఈ రోజున నిజమైన స్నేహితులు అరుదుగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే వాక్యం ఏమంటుందంటే నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు అంటే విడువక అతడు నిన్ను ప్రేమిస్తాడు. దుర్దశలో అటువంటి వాడు ఎలాగుంటాడంటే నీకు సహోదరుడుగా నీకు ఉంటాడు అన్నాడు. ఎవరు సహోదరుడిగా ఉంటారు అంటే నీ గర్భాన పుట్టిన వాడు కాదు,
నీ తల్లి నిన్ను కన్న తర్వాత నీతో పాటు వచ్చిన వాడు కాదు, లేకంటే నీకంటే పెద్దవాడు కాదు, నీ రక్త సంబంధులు కాదు బిడ్డ. ఎవరు అంటే నిజమైనటువంటి స్నేహితుడు. అతడు ఏం చేస్తాడంటే విడువక నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు అపాయాల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతడు నీకు ఎలాగూ మారుతాడంటే స్నేహితుడు మాత్రమే కాదంట, అతడు నీకు సహోదరుడుగా ఉంటాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది స్నేహితులు కూడా ఉన్నారు బిడ్డలారా. అయితే నిజమైనటువంటి స్నేహితుడు విడువగా ప్రేమిస్తాడు అన్న. ఆ ప్రేమించే స్నేహితుడు కూడా ఒక్కొక్కసారి నీ కోసం ప్రాణం పెట్టగలుగుతాడా అంటే చెప్పండి, పెట్టగలుగుతారా? స్నేహితులు కూడా నీ కోసం ప్రాణము పెట్టలేరు. నీ కోసం నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి నీ కోసం ప్రాణం పెట్టలేరు. నీ తోబుట్టువులు కూడా నీ కోసం ప్రాణం పెట్టలేరు. ప్రాణానికి ప్రాణముగా ఉన్నటువంటి స్నేహితులు కూడా నీ కొరకు ఏం చేయలేరు, ప్రాణాన్ని వారు పెట్టలేరు బిడ్డలా. అయితే వాక్యం ఏమంటుంది అంటే నిజమైనటువంటి స్నేహితుడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుదాం ఒకసారి చూడండి. యోహాను సువార్త, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టగలిగిన వాని కంటే ప్రేమ కలిగిన వాడు ఎవరు లేరు. అంటే ఒక వ్యక్తి ప్రాణము పెట్టాలంటే వానిలో ఏముండాలి? ప్రేమ. హల్లెలూయా. స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టాలన్నా, నీ తల్లి నీ కొరకు ప్రాణం పెట్టాలన్నా, నీ తోబుట్టువులు నీ కొరకు ప్రాణం పెట్టాలన్నా, నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణము పెట్టాలన్నా వారికి ఏముండాలి అంట అంటే ప్రేమ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఉన్నటువంటి మనుషుడు ఏం కోరుకుంటాడు అంటే నీ క్షేమాన్ని కోరుకుంటాడు. ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే నీ బాబును కోరుకుంటాడు, నీకు మేలు కలగాలని కోరుకుంటాడు, నీకు మంచి జరగాలని కోరుకుంటాడు, నీకు క్షేమం రావాలనుకుంటాడు, నీకు మంచి ఆశీర్వాదం రావాలనుకుంటాడు, నీవు ఇరుకులో పడద్దు అనుకుంటాడు, నీ ఇబ్బందుల్లో పడద్దు అనుకుంటాడు బిడ్డారా, నువ్వు శోధనలో పడద్దు అనుకుంటాడు, నువ్వు పడిపోయే స్థితిలో ఉండొద్దు అనుకుంటాడు. ఎవరు అంటే నిన్ను ప్రేమించేటువంటి, చెప్పాలి, నిన్ను ప్రేమించేటువంటి స్నేహితుడు. హల్లెలూయా. నిన్ను ప్రేమించే స్నేహితుడు ఏం కోరుకుంటాడు? నీ ఆశీర్వాదమును, నీ ఆరోగ్యమును, నీ యొక్క క్షేమాన్ని, నీ యొక్క దీవెనను, నీ మేలులను, అలా అనేకమైన నీకు కావలసిన ప్రతిదీ కూడా మంచి జరగాలని, ఒక మాటలో చెప్పాలంటే మంచి జరగాలని కోరుకుంటాడు. ఎవరు అంటే నిన్ను ప్రేమించే స్నేహితుడు. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తారంట? అదే ప్రేమ కలిగిన వ్యక్తి, నీకు మంచి చేయాలనుకున్నటువంటి వ్యక్తి, నీలో మంచి చూడాలనుకున్న వ్యక్తి, నీలో క్షేమాన్ని, ఒక మంచి ఆశీర్వాదాన్ని చూడాలనుకున్నటువంటి ఆ మంచి స్నేహితుడు, ప్రేమ కలిగిన స్నేహితుడు ఏం చేస్తాడు అంటే అక్కడ వాక్యం రాయబడి ఉంటది, గాయాలు రేపుతాడు. ఏం చేస్తాడంట? సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడంట? చెప్పాలి. నీ మేలు కోరిన స్నేహితుడు నీకేం చేస్తాడు? గాయాలు రేపుతూ ఉంటాడు. కింద వచ్చిన చదవండి. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు నీకు పెట్టును. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. నీ మేలు కోరినటువంటి స్నేహితుడు, ప్రేమ కలిగినటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు అంటే చెప్పండి అమ్మా, ఏం చేస్తాడు? గాయాలు రేపుతాడంట. అదేంటి? ప్రేమ కలిగినటువంటి వ్యక్తి గాయాలను ఏం చేయాలి? మాన్పాలి. కానీ ఇక్కడ సామెతల్లో ఆయన చెప్తాడు, మేలు కోరినటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంటే నీ మేలును, నీ క్షేమాన్ని, నీ ఆశీర్వాదాన్ని కోరిన వాడు, నీ బాగోగులను కోరినటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయాలు రేపుతాడంట. మనం ఏం చేస్తాము?
నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే, ఎవరినైనా ఆదరించాలనుకుంటే, ఎవరి మంచితనాన్నైనా నువ్వు కోరుకుంటే, ఎవరి ఆశీర్వాదాలైనా నువ్వు కోరుకుంటే, ఆ మనుషుడికి ఉన్నటువంటి గాయాలను మనం ఏం చేయాలి చెప్పానండి? ఎవరిని ప్రేమిస్తారు? గాయాలు రేపేవాడిని ప్రేమిస్తారా? గాయాలు మార్పేవాడిని ప్రేమిస్తారా? చెప్పండి. గాయాలు మాన్పేవాడినే ప్రేమిస్తారు, వాడినే స్నేహితుడు అంటారు, వారికే సహాయం చేస్తారు, వారికే మేలు చేస్తారు, వారితో ఉండటానికి, వారితో గడపడానికి ఇష్టపడతారు. కానీ వాక్యం ఏమంటుంది అంటే, నీ మేలు కోరిన స్నేహితుడు మాటి మాటికి నీకేం చేస్తాడంట? గాయాలు రేపుతాడు, గాయాలు రేపుతాడు. హల్లెలూయా. మరి భగవాడు ఏం చేస్తాడు అంటే, లెక్కలేనన్ని ముద్దులు నీకు పెడతాడు. ప్రతి రోజున నీ ఇంటికి వచ్చి నీకు ముద్దులు పెట్టేవారు ఉన్నారు అంటే వారు నీకెవరు అంటే చెప్పనండి. ముద్దులంటే ఎలా పెడతారు? ముద్దులంటే ఎలా పెడతారండి? ఎలా? నువ్వే నేను మాట్లాడేదిట, లోకం అందరూ మాట్లాడలేదా? నువ్వు ఒక్కదానివే నేను చేస్తుంది, లోకం అందరూ చేయట్లేదా? నువ్వు ఒక్కదానివే నేను దీంట్లో, లోకంలో అందరు లేరా అని పగవాడు ఏం చేస్తాడు అంటే గాయాలను అట్లాగూ ముద్దులు పెడతా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పగవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే గాయాలు అలా పూడుస్తూ ఉంటాడు బిడ్డలారా. వాడు ముద్దు పెడుతూ ఉంటాడు. నీకు నొప్పి తగలనీయుడు, నీకు బాధ కలగనీయుడు, నీకు ఇబ్బంది కలగనీయుడు బిడ్డలారా. అంటే ఎక్కడ నీవు సరి చేసుకోవడానికి వాడు ఇష్టపడనీయుడు. దేవుడు ఎదుట పశ్చాత్తాపడటానికి వాడు లొంగిపోనీయుడు బిడ్డలారా. అపవాది వెంటనే వస్తాడు నీలోనికి. నువ్వు మాట్లాడింది పెద్ద తప్పే కాదు, వాళ్ళు మాట్లాడిన దానికంటే న్యాయమే. నువ్వు చేసింది పెద్ద తప్పే కాదు, వాళ్ళు చేసిన దానికంటే బెటరే అంటాడు ఆయన. అంటే వాడు ఒక పోత పూస్తూ ఉంటాడు, నీకంటే ముద్దు పెడుతూ ఉంటాడు, అనేకులు నీకు మాదిరిగా చూపిస్తూ ఉంటాడు బిడ్డలారా. వాడు ఎప్పుడు ఎవరు అంటే నీకు ముద్దు పెట్టేవాడు చెప్పాలి పగవాడు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా దండించవలసిన పరిస్థితి వస్తే, ఎవరైనా వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి, వాడు నీ క్షేమాన్ని కోరేవాడు మాత్రము ఖచ్చితంగా కాదు. నీ క్షేమాన్ని కోరేవాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ ఇలా జరిగిందా అయితే ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు ఉందేమో సరి చేసుకో అంటాడు బిడ్డ. అలా గాయాలు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే యేసు క్రీస్తు తప్ప ఎవరో లేరు బిడ్డ. యేసు క్రీస్తు దగ్గరకు వస్తే, ప్రభు సన్నిధికి వస్తే, ప్రార్థనకు వస్తే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరికి ఏం చేస్తాడు ఆయన చెప్పండి? గాయాలు రేపుతా ఉంటాడు. ఆ గాయం రేపే సన్నివేశం వచ్చింది అనుకోండి. మొన్న నేను అన్నానుగా, ఇది నాకే పాస్టర్ గారు చెప్పాడు అంటాడు. మొన్న అలా అన్నానుగా, అందుకే ఇది పాస్టర్ గారు చెప్పారు అంటాడు. అంటే పాస్టర్ గారు చెప్పరు. వాక్యం ఏం చేస్తుందంటే, ఎవరెవరు తన హృదయాలు ఏమేమి అనుకుంటున్నారో ఆ వర్తమానము, ఆ వాక్యం వచ్చినప్పుడు బిడ్డలారా మీకు గుచ్చుకోవటం ప్రారంభించింది, మీకు గాయము రేగటం ప్రారంభించింది. ఆయన గాయం ఎందుకు చేస్తాడు అంటే మీరు పడిపోవడం అని. ఆయన గాయం ఎందుకు చేస్తారంటే మీరు నష్టపోకూడదని. మీకు గాయం ఎందుకు చేస్తాడంటే మీరు శోభలోకి వెళ్ళిపోకూడదని. మీకు గాయం ఎందుకు చేస్తాడంటే సంఘంలోంచి వెళ్ళిపోకూడదని. మీరు సరి చేసుకుని మరలా దేవుని ఎందుకు రావాలి అని ఆయన గాయాలు చేయటం ప్రారంభిస్తాడు బిడ్డలారా. ఆ గాయాలు మనకు కలిగినప్పుడు ఏం చేస్తామంటే దేవుణ్ణి ప్రేమించడం విడిచిపెట్టేస్తాం, బైబుల్ని ప్రేమించడం విడిచిపెట్టేస్తాం, విశ్వాసులను ప్రేమించడం విడిచిపెట్టేస్తాం, ప్రార్థనను ప్రేమించడం విడిచిపెట్టేస్తాం, వాక్యాన్ని చదవటాన్ని విడిచిపెట్టేస్తాం, ప్రేమగా మాట్లాడటాన్ని విడిచిపెట్టేస్తాం, సహవాసము చేయటాన్ని విడిచిపెట్టేస్తాం. ఎందుకు అంటే బిడ్డలారా, మరి ఎవరు నచ్చుతారు మనకి చెప్పండి? పగవాడు మనకు నచ్చుతాడు. దేవుని వాక్యం మనకు అప్పుడు చెప్పలేండి. నిజమైన స్నేహితుడు, నీ మేలు కోరేటువంటి స్నేహితుడు, దేవుని దగ్గరికి నీవు ఎప్పుడు నిలబడినా, దేవుని దగ్గరికి నీవు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక గాయాన్ని ఒకసారి కాకపోయినా మరొకసారి ఆయన ఏం చేస్తాడు
చెప్పండి. అది మానే సమయంలోనైనా సరే వాడు గుచ్చి లేపుతాడు. ఎందుకు అంటే నువ్వు సరి చేసుకుని ఎక్కడికి రావాలి అంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలని, నువ్వు సరిచేయబడి ప్రభుతో సమాధానంగా ఉండాలని, నువ్వు సరిచేయబడి ప్రభు యొక్క ఆశీర్వాదం పొందాలని, నువ్వు సరిచేయబడి దేవుని దీవెనలు పొందుకోవాలని, నువ్వు సరిచేయబడి పరలోక పట్టణంలో నువ్వు ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే ఆయన వాక్యం ఎప్పుడు నీకు గుచ్చి రేపుతూనే ఉంటది గాయాలు. ఎందుకంటే నువ్వు నష్టపోవటానికి కాదు, నువ్వు బాగుపడటానికే. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారు ఎవరు నీకు గాయాలు రేపరు పెట్టినారు? ఎందుకంటే అదే కోవలో ఉంటాం కాబట్టి, అదే స్థితిలో మనం ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం, పర్వాలేదులే అని. కానీ వాక్యం అలా కాదు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన నిజమైన స్నేహితుడు. నేను మిమ్మల్ని దాసులు అనుకోవట్లేదు. దాసుడికి యజమానులు చేసేటువంటి పనులు ఏవి కూడా దాసుడు ఏం చేస్తాడు అమ్మా? యజమానుడు ఏది చెబితే అది చేస్తాడు, అంతేనా? యజమానుడు ఆలోచన ఏముందో దాసుడికి తెలియదు. యజమానుడు ప్రణాళికలు ఏంటో దాసుడికి తెలియదు. బిడ్డారా, ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి క్షణమున అయాన నేర్చేయమంటావని యజమానుడు అడగాలి. వాడి పని కొరకు ఇట్లా చేతులు కట్టుకొని ఉంచావాలి. కానీ యేసయ్య అన్నాడు 15:14, కాబట్టి నేను మిమ్మల్ని నేను దాసులు అని పిలవట్లేదు కానీ స్నేహితులు అంటున్నాను అన్నాడు ఆయన. ఎవరు అంటే మనము చెప్పండి. స్నేహితుడికి ఎలాగుంటుంది అంటే తన కడుపులో ఉన్నదంతా చెప్పేస్తాడు. తల్లికి చెప్పుకోలేనివి కొన్ని, తండ్రికి చెప్పుకోలేనివి కొన్ని, భార్యకు కూడా చెప్పలేవు కొన్ని. ఎవరికి చెప్తావు? వాస్తవం అండి ఇది. నీ భార్యతో కూడా చెప్పవు కొన్ని విషయాలు, నీ ప్రాణ స్నేహితుడు చెబుతాడు. ఇంటిలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, తినే గదిలో ఎలా ఉంటామో, పడక గదిలో ఎలా ఉంటామో, మాట్లాడే విషయంలో ఎలా ఉంటామో, ప్రతి విషయము ప్రతిదీ కూడా ఇంత మాట కూడా ఎత్తుకెళ్ళి ఎవరో చెబుతామంటే స్నేహితులకు మనం పంచుకుంటాం. భర్తతో కొన్ని చెప్పలేనివి, భర్తతో పంచుకునే విషయాలు కూడా ఎవరితో చెబుతామంటే నీ స్నేహితులు రాళ్ళతో చెబుతారు. ఇది అబద్ధం కాదు, 100%. నీ భర్త దగ్గర కూడా కొన్ని దాపరికాలు నీకు ఉంటాయి, నీ భార్య దగ్గర కూడా కొన్ని దాపరికాలు ఉంటాయి, కొన్ని నీ బిడ్డల దగ్గర కూడా కొన్ని దాపరికాలు ఉంటాయి. బిడ్డారా, అన్ని దాపరికాలు ఉన్న విషయాలు కూడా ఎవరితో నీవు చెబుతావు? హల్లెలూయా. కొన్ని భర్తతో చెప్పుకోలేనటువంటి బాధలు ఎవరి దగ్గర చెప్పుకుంటామంటే వైద్యుడి దగ్గర చెబుతామండి. ఖచ్చితంగా డాక్టర్ దగ్గర మరుగు చేసి చెప్పకూడదండి. మరుగు చేసి చెప్పామనుకోండి, వాడు ఏ మందుని ఇస్తాడు? వాడు ఏమండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు నొప్పిగా ఉంది, ఏదో ట్యాబ్లెట్, ఏ ట్యాబ్లెట్ ఇస్తాడు? ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆయన చెకప్ చేసే తక్కువ, ఆయన ఒక పెన్ను తీసుకుని ఒక పేపర్ తీసుకుని అమ్మా 4 చూపి అంటాడు. 4 చూస్తాడు, రుచి బాగా ఉందా అంటాడు, రాస్తాడు, లేదు అని ఉందని చెప్తాం. తర్వాత కళ్ళు చూపి అంటాడు, కళ్ళు చూస్తాం, ఆ కళ్ళు చూసి కొన్ని రాస్తాడు. అమ్మా ఊపిరి బాగా పీల్చుకోగలుగుతున్నావు లేదా? మొత్తం ఏం చేస్తాడు వాడు? ప్రతిదీ కూడా అడుగుతాడు. అవునండి. ఏమన్నా బాగానిది ఉండి బాగానే ఉందని చెప్పామనుకోండి, వాడు ఏ మందు ఇస్తాడు? దానికి ఏ మందు ఇస్తే తగ్గింది? కాబట్టి వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయి నీకు ఏముందో, ఎలాగుందో, ఏం జరుగుతుందో అమ్మాయి నేను రానియట్లేదు డాక్టర్ గారు, ఉన్నట్టుగా చెప్పు అంటాం ఆమెతోటి. అంటామనమండి. లోపలికి నిన్నే రానిస్తున్నారు, నువ్వే అడుగుతున్నావు. కాబట్టి ఏం దాచుకోవద్దు, ఎక్కడెక్కడ ఏ నొప్పుకుందో, ఎలా ఉందో పరిస్థితి అన్ని చెప్పు అంటాం మనం. అంటే దాచుకోకుండా వైద్యుడు చెప్తే ఏం చేస్తాడు అంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తాడు కనుక తొందరగా తగ్గిపోవడానికి అవకాశము ఉంటది. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు దైవజనులకు చెప్పుకుంటారు. తన కుటుంబంలో పరిస్థితులు, తన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు, అయ్యా మాకు ఇలాంటి పరిస్థితి ఉంది, నేను ఈ పరిస్థితులు కూడా వెళుతున్నాను, అది ఎవరితో పంచుతారు? నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అని ఎవరితో పంచుకుంటారు అంటే దైవజనులతో కూడా పంచుకుంటారు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వాక్యం అంటుంది బిడ్డలారా, ఎన్నో విషయాలు లోకములో ఎవరెవరికో చెప్పుకోలేనటువంటి విషయాలను ఎవరితో చెబుతారు అంటే చెప్పండమ్మా, ఎవరికి? ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, మరుసటి రోజు కాకపోయినా, మరొక దినమైనా ఈ ప్రాణ స్నేహితుడికి నీ కడుపులోది చెప్పి దాకా అది అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటుంది. ఒకవేళ ఊరెళ్తే వచ్చి దానికి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అవునా కాదండి? అంత ప్రాణ స్నేహితులు ఈ రోజు ఉన్నారు. ఇంకా చిన్నప్పుడు వినేవాళ్ళం, వాళ్ళ నోట్లో వీళ్ళు వీళ్ళ నోట్లో. అంత ప్రాణ స్నేహితులైనా సరే, అంత ప్రేమగా ఉండేటువంటి స్నేహితులైనా వారి యొక్క గుర్తు ఎవరికి తెలియదు. అలాంటి స్నేహితులు ఉన్నా సరే బిడ్డలారా, వారు కూడా నీ కొరకు ప్రాణము పెట్టలేరు. నీకు సమస్య వస్తే వారు నీ సమస్యను పంచుకునేవారు ఎవరో ఉన్నారు బిడ్డలారా. అర్థం అవడానికి ఒక చిన్న కథ లాంటిది మీతో చెబుతాను. ఒక ఆయనకి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడంట. ఎంతమంది? ఒక్కగానొక్క కుమారుడు. చాలా ఆస్తి కూడా ఆయనకుంది. అయితే గారాభంగా పెరిగాడు. ఒకే ఒక కొడుకు కదా, గారాభంగా పెరిగాడు బిడ్డలారా. అతడు గారాభంగా పెరిగి ఎలాగో అయ్యాడు అంటే, స్కూల్లో కొంతమంది స్నేహితులు, కాలేజీకి వెళ్ళిన తర్వాత కొంతమంది స్నేహితులు, ఆ తర్వాత డిగ్రీగా బీటెక్గా వెళ్ళిన తర్వాత కొంతమంది స్నేహితులు యాడవుతూ ఉన్నారు బిడ్డ. చాలా మంది స్నేహితులు. ఆయన ఆ స్నేహం పెంచుకుంటూ 10వ తరగతి నుంచి బిడ్డలారా అతను చదువు పూర్తయ్యేంత వరకు కూడా కొంతమంది స్నేహితులు, అమ్మాయి నువ్వే కాలేజీలో చేస్తావు, నేను అదే కాలేజీ, నువ్వేం చదువుతున్నావు, నేను అదే చదువుతున్నా అని కొంతమంది బిడ్డలు ఇలా ఒకే తరగతిని చదువుతూ పడతారు, ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటారు, ఒకటే దాంట్లో వెళ్ళిపోతుంటారు బిడ్డ. అలాగూ వెళ్ళేటువంటి స్నేహితుల్లో ఒక 4 స్నేహితులుగా ఏర్పాటు చేయబడ్డారు ఈ తండ్రికి ఉన్నటువంటి కుమారుడికి. 4 స్నేహితులు. వారు ఎవరు అంటే ప్రాణ స్నేహితులు. ఎన్నోసార్లు తన ఇంటికి వచ్చేవాళ్ళు, ఉన్నది తిని వెళ్ళేవారు బిడ్డారా. ఎందుకు నాన్న అలా వారు తీసుకుని వస్తారు ఇంటికి? స్నేహాలు బయటే విడిచిపెట్టాలి నాన్న అని నా నాన్నగారు ఎంత చెప్పినా కానీ ఆయన వాళ్ళు ఎవరు అనుకున్నా నా ప్రాణ స్నేహితులు. నేను అడగాలే గాని, అమ్మా నేను అడగాలే గాని ఏదైనా నా కొరకు తీసుకుని రాగలిగిన ప్రాణ స్నేహితులు అని చెప్పేవారంట బిడ్డారా. అయితే ఈ తండ్రి ఎంతో కొంత దైవభక్తిలోనే ఆ కుమారుడిని పెంచుతూ వచ్చాడు. స్నేహాలు ఈరోజు అంత మంచిగా ఎక్కడెక్కడ కనపడబెట్టారు. ఈరోజు అలవాట్లు ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజున కొన్ని అలవాట్లు అలా అబ్బుతూనే ఉంటాయి. అలాగనే వారికి అబ్బినటువంటి చిన్న అలవాట్లో డ్రింకింగ్ కూడా ఒకటి. వారు చాలా దూరం వెళ్ళిపోయి పెట్టారు. ఒకరోజు అందరూ ఆ డ్రింక్ చేస్తున్నా, మనం చేస్తే తప్పేంటి అని వారు ఏదో చిన్నగా తీసుకుని డ్రింక్ చేయడం ప్రారంభించారు. అలా డ్రింక్ చేస్తూ ఉండగా బిడ్డారా, నువ్వు తాగొద్దు, నువ్వు కావాలంటే థమ్సప్ తాగు, ఎందుకంటే ప్రార్థనకి వెళ్తున్నావుగా చెప్పారు. చెప్పిన తర్వాత బిడ్డారా, వారిలో ఉన్నటువంటి ఒక అబ్బాయికి బాగా కిక్కెక్కిపోయిన తర్వాత ఏం చేస్తారు? నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడంట. అదేంట్రా ఎప్పుడు లేని ప్రశ్న అడిగావంటే, నిజముగా నా మీద ప్రేమ ఉంటే నా కోసం ఒక్క పెగ్గను తాగుతావు లేదా? నిజమా? అలాగే అనిపించింది కదా. నిజముగా నేనంటే ఇష్టమైతే ఇది తీసుకుని చేశాను పక్కన ఇది తీసుకుని ఇట్లా పగల కొట్టి నువ్వు తాగుతావా లేదా నన్ను పొడుచుకో, నా మీద ప్రేమ ఉంటే తాగున్నాడంట. అంటే అంతగా కిక్కెక్కేసింది మనవాడికి. ఏం చేస్తున్నట్టు వాడికి అర్థం కాల. వాడికి అర్థమైపోయింది, నేను తాగకపోతే వీడు చచ్చిపోతాడేమనే ఉద్దేశంతో పెట్టారు. రే నువ్వు అంత పని చేసుకోవద్దు, నా మీద ఎంత ప్రేమ ఉంది అంటారా బాబు, పిచ్చి ప్రేమ అని కొంచెం తీసుకున్నాడు బిడ్డలారా. తాగిన తర్వాత ఆ 4 బిడ్డలకి ఎంత కిక్కెక్కిందో తెలియదు కానీ ఉన్నట్టు ఉండి బిడ్డలారా వారు ఆ స్థలం నుంచి లేచి బైక్ వేసుకుని వస్తూ ఉన్నారు. ఎవరు బైకులు వాళ్ళు వేసుకుని వచ్చేస్తున్న సమయంలో ఫుల్గా తాగున్నారు. అంతకుముందు ఎప్పుడు లేదు. అలా వస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక ఆయన గుద్దేశాడు బిడ్డలారా. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తాగున్నాడు. పోలీసులు వచ్చారు, తాగి గుద్దాడని చెప్పి కేసు పెట్టారు. అతన్ని తీసుకుని వెళ్ళిపోయి జైల్లో వేశారు.
ఆ ఉదయాన్నే వాళ్ళ నాన్నగారు వెళ్ళి అడుగుతున్నాడు, రే నేను సాయంత్రం వెళ్ళేటప్పుడు మీరందరూ కలిసి వెళ్ళారు కదరా, నా కొడుకు ఏమయ్యాడు అని అడిగాడు. వాళ్ళు అన్నారు, ఏమో అంకుల్ రాత్రి తాగాము, తాగిన తర్వాత ఇంటికి వచ్చేసాడు, మేమందరం ఇంటికి వెళ్ళిపోయి ఆయన కూడా ఇంటికి వచ్చేసాడు అన్నాడు. ఎంతమందిని అడిగినా కానీ అదే సమాధానం చెబుతున్నాం, వాడు ఇంటికి వెళ్ళిపోయాడు, మేము ఇంటికి వచ్చేసామన్నారు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు అంటే స్టేషన్లో ఉన్నాడు. బిడ్డ, మా నాన్నగారు ఫలానా అని చెప్పట్లేదు, ఎందుకంటే గౌరవంగా బ్రతికినటువంటి నాన్నగారు, మంచి ప్రేమ కలిగిన నాన్నగారు, భక్తి కలిగిన ప్రార్థన పరుడైనటువంటి నాన్నగారు, అతని పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఎవరు కొడుకు అంటే చెప్పట్లేదు ఆయన. అలా 2 days గడిచిపోయింది. వాళ్ళ కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ముగ్గురు స్నేహితులు అడుగుతున్నారే, మీరు ఎక్కడికి వెళ్ళి ముగ్గురే కలిసి వెళ్తారు కదా, ఏమయ్యాడు రా అని అడుగుతుంటే ఎంత అడిగిన వారు చెప్పట్లేదు. బిడ్డారా, తీరా వాళ్ళ కొడుకుని కొట్టడం ప్రారంభిస్తే, బిడ్డారా మా నాన్నగారు ఫలానా ఊర్లో ఉంటాడు ఫలానా అని ఆయన అని చెప్తే అక్కడికి పోలీసులు వచ్చారు. అబ్బాయి ఫలానా పేరంట మీ అబ్బాయి అంటే, మా అబ్బాయినండి, ఎక్కడున్నారు అంటే, మన రాత్రి బైక్ వేసుకొని తాగి ఒక గుద్దైతే గుద్దాడు, ఆయన చచ్చిపోయాడు, పిల్లలు ఎట్టాగా పెంచేది అన్నట్లుగా బిడ్డలారా ఒక తిట్టి అతని స్టేషన్కి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి ప్రేమగానే మాట్లాడాడు. ప్రార్థన పరుడు కాబట్టి కోపగించుగా ఎలా జరిగింది ఏం జరిగిందని ఒక ప్రేమగానే మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అరే 3-4 స్నేహితులు మీరు కలిసి ఉన్నారు కదా, 3 వెళ్ళారు కదా, మరి 3లో నీవొక్కడే శిక్ష అనుభవించటం ఏంట్రా? నీకు ప్రాణ స్నేహితులు ఉన్నారు కదా, వాడొక నెల ఒకవేళ నీ కోసం శిక్ష అనుభవిస్తారేమో అడగరా అన్నాడంట. అంటే ఆ కుమారుడు ఎర్రి మొత్తం వేసుకొని తన స్నేహితుల గురించి అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి, ఏంటకు తప్పు చేసింది ఆడైతే మేము శిక్ష అనుభవించడం ఏంటి? చంపింది వాడైతే మేము బాధ అనుభవించడం ఏంటి? చంపింది వాడైతే మేము జైల్లోకి వెళ్ళటం ఏంటి? చంపింది వాడైతే న్యాయం చేసింది వాడైతే మమ్మల్ని న్యాయం అనుభవించడం ఏంటి అని బిడ్డలారా ఆ 3 స్నేహితులు మాట్లాడడం ప్రారంభించారు. స్టేషన్ కూడా వెళ్ళిన వాడు ఒక్కడు కూడా లేడు బిడ్డలారా. ఆ తండ్రి ఆ కొడుకు దగ్గరకు వచ్చి అన్నాడు, మరి నేను ఎన్ని రోజులు మడి చెబుతున్నాను మందిరానికి రా అని, ఎన్ని రోజులు మడి చెబుతున్నాను దేవుని దగ్గరకు రా అని. నువ్వు చిన్నప్పటి నుంచి నేను ఎలా పెంచలా, నేను ఎలా ఉంచడానికి కాదు నేను చేసింది. స్నేహితులను వెళ్ళిపోతూ వచ్చావు. ఆ స్నేహితులు ఈ రోజున నీకు దుర్దర్శ వస్తే, నీకు బలహీనత వస్తే, నీకు సమస్య వస్తే నీ ముఖం చూడడానికి కూడా రాలేదు ఒక్కడు కూడా అని తన తండ్రి చెబుతూ ఆయన అన్నాడు, ఈ స్నేహితుడు రాన్నారా, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడి దగ్గరికి నువ్వు వస్తావా అని అడిగాడంట. దేవుని స్తోత్రాలు చూద్దాం. హల్లెలూయా. నేను మరలా చెబుతున్నాను బిడ్డలారా, ఈ లోకంలో ఎంతమంది నీకు స్నేహితులు ఉన్నారో నాకు తెలియదు. ఈ లోకంలో ఎంతమంది తోబుట్టువులు ఉన్నారో నాకు తెలియదు. ఈ లోకంలో ఎంతమంది రక్త సంబంధికులు ఉన్నారో నాకు తెలియదు. ఈ లోకంలో ఎంతమంది నీకు సహాయం చేసేవారు ఉన్నారో లేరో నాకు తెలియదు. ఈ ఎవరు కూడా నీకు సమస్య వస్తే నీ ఎదుట నిలబడేవారు ఒక్కరు కూడా కనపడరు. ఏదో ఒక రోజు ఒంటరిగా నిలిచిపోయే పరిస్థితి వస్తుంది. అది ఎటువంటి సమయంలో ఎప్పుడు ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎటువంటి రోజులు వచ్చే అవకాశం ఉంది బిడ్డలారా. ఆ రోజున నీ ముఖము చూసేవారు ఉండరు, నీతో మాట్లాడేవారు ఉండరు, నిన్ను ప్రేమగా పలకరించేవారు ఉండరు, నీకు సహాయం చేసేవారు ఉండరు, తిన్నావా అని అడిగేవారు ఉండరు, స్నానం చేసేవారు అడిగేవారు ఉండరు, ఏదైనా కట్టుకున్నావని అడిగేవారు ఎవరు ఉండరు బిడ్డలారా. ఆ రోజున నీ పక్షమున నిలబడేవారు ఎవరు అంటే యేసయ్య తప్ప ఎవరు. నేను మరలా చెబుతున్నాను, దేవుని సేవకుడిగా ఆఖరికి నా పక్షము కూడా నిలబడరు. నా బదులు మా భార్య శిక్ష అనుభవించరు, నా బదులు నా ఇంటి వారు ఎవరు శిక్ష అనుభవించరు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టగలిగిన ప్రేమ కలిగిన వాడు అన్నాడు ఆయన. ఎవరంట ఆయన?
ఈ లోకంలో ఎవరు నీ కోసం ప్రాణం పెట్టలేరు బిడ్డలారా. నేను అనుకుంటున్నాను, తన తండ్రి మహాయిత కొద్ది దినాలు శ్రమను అనుభవించగలుగుతాడేమో కానీ తన ప్రాణం పెట్టలేడు బిడ్డలారా. తన ప్రాణాన్ని తీసుకోగలిగిన ప్రేమ కలిగిన వారు ఉన్నారు. తనంతట తన బలంతో తన ప్రాణమును అప్పగించగలిగిన వారు ఎవరున్నారు? తన రక్తమును చిందించగలిగిన వారు ఎవరున్నారు? ఆయన చూస్తూ ఉండగానే తన శరీరము చేర్చబడుతుంది. ఆయన చూస్తూ ఉండగానే చేతులలో మేకులు నాటబడుతూ ఉన్నాయి. ఆయన చూస్తూ ఉండగానే ఆ కాలువ నుంచి రక్తము ధారలుగా కారుతూ ఉంది. ఆయన చూస్తూ ఉండగానే కన్నుల్లో నుంచి చెవుల్లో నుంచి రక్తం వస్తూ ఉంది. తలలో నుంచి రక్తము కారుతుంది. అది చూస్తూ తన ప్రాణము పెట్టగలిగిన వారి లోకంలో ఎవరు ఉన్నారు? హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను మీ కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చాను. హల్లెలూయా. ఆయన బలిలో ఒక త్యాగం ఉంది. ఆయన బలిలో ఒక ప్రేమ దాచబడింది బిడ్డలారా. చదువుకుని చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నట్టుగా చదివాము మరొకసారి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వారు ఎవరో నేర్పుతున్నారు. ఈ సిలువ దినాలు దేనికి అంటే, ఈ సిలువలో మనము దేవుడిని ఎందుకు ఆరాధన చేయాలంటే, ఆ నిజమైన స్నేహితుడు నీకున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఉన్నాడు బిడ్డలారా. నీ కొరకు సమస్తమును ధారాళముగా ఇచ్చిన దేవుడు నీకున్నాడు. నీ కోసం ప్రాణమును అర్పించిన ఆయన నీకున్నాడు. నీ కొరకు ఆఖరి రక్తము బొట్టు కొరకు ధారపోసిన ఆయన ఉన్నాడు బిడ్డలారా. ఆయన రక్తము మన ప్రతి పాపముల నుంచి మనల్ని విడిపించబోతుంది. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహులోకములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహులోకములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ఈ రాత్రి వాక్యం అంటుంది,
యేసయ్య నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీకేం చేస్తాడు అంటే గాయాలు రేపుతాడు, నీ దోషాన్ని ఎత్తి చూపెడతాడు, నీ తప్పులను ఎత్తి చూపెడతాడు, నువ్వు చేసిన పొరపాటులను ఎత్తి చూపెడతాడు, నువ్వు మాట్లాడిన మాటలను ఎత్తి చూపెడతాడు. బిడ్డారా, ఆయన ఎందుకు అలాగ రేపుతాడు అంటే నువ్వు సరిచేయబడి నీవు మరలా దేవుని యొద్దకు నువ్వు రావాలని, నువ్వు సరిచేయబడి పశ్చాత్తాపడి దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందాలని, నువ్వు సరిచేయబడిన వాడై ప్రభు యొక్క సింహాసనం ఎదుట నీవు నిలబడాలనే ఉద్దేశముతో దేవుని యొద్దకు ఎప్పుడు నీవు నిలబడినా కానీ ఆయన నిన్ను సరిచేస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు నిన్ను గాయాలు రేపుతూనే ఉంటాడు. బిడ్డలారా, ఒకవేళ గాయము రేపాడు అని నువ్వు అసహించుకుని దేవునికి దూరం అయిపోతే నువ్వు పొరపాటులో ఉన్నావు. నువ్వు అసహించుకుని దేవుని వాక్యానికి, మందిరానికి, సమాజానికి, సంఘానికి నీవు దూరముగా నిలబడిపోతే నువ్వు పొరపాటులో ఉన్నావు అని అర్థం. దిద్దుబాటు నీకు అసహ్యము అని అర్థము. దేవునికి నీవు దూరమైపోతున్నావని నువ్వు గమనించాలి. బిడ్డారా, రాత్రి ప్రభు అంటాడు, పగవాడైతే నీ దగ్గరకు వచ్చి పనిగట్టుకుని వచ్చి మరి నీకు ముద్దులు పెడతాడు. పనివాడు పనిమాల వచ్చి నీకు ముద్దులు పెడుతూ ఉంటాడు. నువ్వు పొరపాటులో ఉన్నావు. అతడు నీ మేలు కోరట్లేదు, అతడు నీ క్షేమాన్ని కోరేవాడు కాదు. ఎన్నడూ రానివాడు నీ ఇంటికి వస్తూ ఉన్నాడంటే అతడు నీకు పగవాడే. గుర్తుపెట్టుకో, ఎన్నడూ రానివాడు నీ మేలు కోరినట్లుగా ఉన్నాడు అంటే నువ్వు పొరపాటులో ఉన్నావు. అతడు నీకు ముద్దులు పెడుతున్నాడు, నీకు ముద్దులు పెడుతున్నాడు. అతడు ఏ రోజు నేను పలకరించడానికి వచ్చిన వాడు కాదు, ఏ రోజు నీ క్షేమాన్ని అడిగిన వాడు కాదు, ఏ రోజు నీ భద్రతను అడిగిన వాడు కాదు, ఏ రోజు నీ మేలు గురించి ఆలోచన చేసిన వాడు కాదు, ఏ రోజు నీకు పూట కూడి పెట్టిన వాడు కాదు, ఏ రోజు ఒక రూపాయి సహాయం చేసిన వాడు కాదు. కానీ ఎక్కడ నేనంత ప్రేమంతా నేను కుమ్మరిస్తూ మాట్లాడతాడు. ఆ సమయంలో నీకు ఏడుపు వస్తుంది, ఎవ్వరు రాలేదు నన్ను ఓదార్చడానికి ఎదురు వచ్చాడు అని. బిడ్డలారా, అటువంటి బిడ్డలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసయ్యను ఏ రోజు విడిచిపెట్టద్దు, దేవుని వాక్యాన్ని ఏ రోజు విడిచిపెట్టద్దు, మందిరాన్ని ఏ రోజు విడిచిపెట్టద్దు, ప్రభు పరిచర్యను ఏ రోజు విడిచిపెట్టద్దు. ఆయన నిన్ను సరిచేస్తే బిడ్డలారా, ఆయన ఎదుట మనం నిలబడితే ఏదో ఒక రోజున ప్రభు యొక్క కటాక్షను పొందుకొని దేవుని రాజ్యములో మనం ఉంటాము. ఆయన నీ కొరకు రక్తాన్ని చిందించారు. ఈ లోకములు ఎవరు నీ కొరకు రక్తాన్ని చిందించలేరు, ఎవరు నీ కొరకు ప్రాణాన్ని పెట్టలేరు. బిడ్డలారా, నా యేసయ్య మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు. ఆయన మాత్రమే నీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన నీ దోషములను పరిహరించగలిగిన వాడు, తొలగించగలిగిన వాడు. బిడ్డలారా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దర్శిలో అటు వాడు సహోదరుడుగా ఉంటాడని మీరు సెలవిచ్చారు. ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టగలిగినది నీవే. మేము అడగకుండానే మా కొరకు సమస్తమును దారపోసిన వాడు నీవే. ప్రభువా, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి నీవు స్తుతిస్తున్నాం. నీవు అర్పించిన బలిలో త్యాగాన్ని మేము చూస్తున్నాము. నువ్వు అర్పించిన బలిలో ప్రేమను మేము చూస్తున్నాం. ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించి నీవు మమ్మల్ని దాసులు అని పిలవలేదు, స్నేహితులు అని పిలిచారు. మీరు మా కొరకు ప్రాణమును పెట్టారు. మా కొరకు ఏది మర్మముగా దాచి ఉంచలేదు నాయన. పరలోక సంబంధమైన మర్మాలను, భూ సంబంధమైనటువంటి బొట్టులను అన్ని విప్పి మా ఎదుట ఉంచారు. ఈ రాత్రి ప్రభువా, ఈ సిలువని జ్ఞాపకం చేసుకుంటూ నీ ప్రేమను తలంచుకుంటూ ఈ రాత్రి స్థలమందు మేము నిలిచిదాం. ప్రభువా, ఎవరెవరు ఏ పొరపాటులో ఉన్నారో దేవా, వారు సరిచేయబడి మరలా పరిపూర్ణంగా ఎదుట ప్రార్థనాపూర్వకంగా రావడానికి సహాయం చేయండి. ప్రభువా, ఏ భేదాన్ని బట్టి నేను వారు ప్రార్థన చేయలేకపోతున్నారు, ఏ దోషాన్ని బట్టి ప్రార్థనలో గడపలేకపోతున్నారు, దయతో వారిని క్షమించి మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గర గడిపేటువంటి భాగ్యాన్ని
మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళుతున్నాం. మరలా రేపు నీ పాదాల దగ్గర గడిపేంత వరకు కృపాక్షేమాలు మాతో ఉంచి మీరు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి.